ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో చెన్నూరు గ్రామంలో అలవాల కృష్ణయ్య భూమిని తన అన్నయ్య అయిన అలవాల బసవయ్య తప్పుడు అగ్రిమెంట్లు సృష్టించి అక్రమంగా పాస్ పుస్తకాలు పొంది మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మా అన్నయ్యపై చర్యలు చేపట్టి అట్టి పాస్ పుస్తకంను రద్దు చేసి మా భూమి మాకు ఇప్పించగలరని కల్లూరు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమ పద్ధతుల్లో పాస్ పుస్తకాలను పొంది నిరంతరం మమ్మల్ని మా బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తూ మాపై దౌర్జన్యం చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మా అన్నయ్య కుటుంబం వారు పెడుతున్న బాధలు తట్టుకోలేకే చచ్చిపోదామనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తనకు విచారణ జరిపించి అక్రమ పద్ధతుల్లో పాస్ పుస్తకాలు పొందిన విషయాన్ని గమనించి అట్టి పాస్ పుస్తకాలు రద్దు చేసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నారు. వాళ్ళ కొడుకులు ముగ్గురు అలవాల ప్రవీణ, అలవాల వేణుబాబు, అలవాల సుధాత, వీళ్ళు నలుగురు అక్రమంగా మా పొలాన్ని ఎక్కించుకొని మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి, నేను వెళ్తే నన్ను కూడా దాడికి దిగి మమ్మల్ని కొట్టి అచ్చబూతులు తిట్టి మరణ ఆయుధాలతో తిరుక్కుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నేను మన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు నా ఫిర్యాదు చేశారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇప్పుడు మా నాన్నగారు గోడ కొట్టినందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు. అందుకనే మా భూమి మాకు ఇప్పించాలని మేము అధికారులు దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. మేము ఇద్దరు అన్నదమ్ములం కలిసి 14 ఎకరాలు చేసుకున్నాం. ఈ 14 ఎకరాలల్లో ఆయనకు అవసరాలు వచ్చేసి 1 ఎకరం అమ్ముకుంటే ఆ ఎకరం నేను కొనుక్కున్నా. నా కొనుక్కున్న కాన్వెన్సీ 2 ఎకరాలు ఆయన గారు దొంగ పాస్బుక్లు పెట్టి అగ్రిమెంట్లు పెట్టేసి దొంగతనం ఎక్కించుకొని నన్ను నానా ఇబ్బందులు ఇది చేసి నా పిల్లల్ని నన్ను కూడా మాకు పొలాన్ని మేము పొలం మీద పోయి మరి అలవాల కృష్ణయ్య, అలవాల బసయ్య వాళ్ళ అన్నదమ్ములు పొలం ఇద్దరు 3 కుటుంబం కొన్నాము. ఇద్దరు పంచుకున్నాక మా 2 ఎకరాల పొలం ఎక్కించుకొని దాంట్లో తిరుగుతుండగా మేము ఇప్పటి వరకు సాగులోనే ఉన్నాం. సాగులోనే ఉండికుండా ఇప్పుడు భూపార్త వచ్చిందని మాకు అయిద్దని మమ్మల్ని పోనీయకుండా నానా విధాలుగా మమ్మల్ని పొలంలో పోనీయకుండా మా సార్ను కొట్టి, నా బిడ్డను కొట్టి అడ్డగోలుగా తిట్టి వంతున చిక్కచిక్కగా చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మరి మా ఆయన గారికి అయితే కంప్లైంట్ ఇచ్చినందుకు దాని సమాధానం ఏం చెప్పలేదు. కానీ మా అమ్మాయికి సమాధానం మరి ఇచ్చారు. వారు కేసు అయింది. వారు ఇలా చేయటం కాదు, కానీ మాకు కావాల్సింది ఏంటంటే మా భూమి మాకు ఇప్పించి మాకు